So what do you feel when you look at the gurus who explain? Sadhguru తీసుకోండి, శ్రీ రవిశంకర్ తీసుకోండి, వాళ్ళు దే టాక్ అబౌట్ లవ్, పీస్, దే టాక్ అబౌట్ అ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఫినామినా. సద్గురు అయితే హీ టాక్స్ అ లాట్ అబౌట్ ఇవన్నీ మన పూజలన్నీ. మీరు ఆశ్రమానికి ఎప్పుడైనా అంటే చూసారా? ఆశ్రమంలో జరిగే ఆశ్రమానికి వెళ్ళలేదు, రిచువల్స్ అవి చూసారా? ఆయన కబ్జా చేసిన ల్యాండ్లో పెట్టిన శివలింగాన్ని కూడా నేను చూడలేదు. ఓ, అది కబ్జా ల్యాండ్ అండి? ఎస్, ట్రైబల్ ల్యాండ్. అవి చేయలేదు, కానీ ఆయన వీడియోస్ చూసాను. సో వాట్ కుడ్ ఇట్ బీ ఫర్ హిమ్ టు డూ దిస్? హ్యావ్ యూ నోటిస్డ్ ది ఎంపైర్ దట్ హ్యాస్ బీన్ బిల్ట్? ఎస్, అఫ్ కోర్స్. ఐ మీన్ ఎంపైర్ అంటే అది ఇట్స్ అ బిగ్, అది మామూలు సామ్రాజ్యం కాదు, అది ఇట్స్ అన్ ఎంపైర్. The empire is built largely on enticements to people to provide them some solace in their search for the truth. But it's also built on falsehood. మీరు అక్కడ కబ్జా అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనకు బోల్డ్ భూమి ఇచ్చిందని చెప్పి అంటున్నారా? మరి తెలిసి ప్రభుత్వం ఇస్తుందా చెప్పండి కబ్జా అయితే? అంటే ఇఫ్ ఇట్స్ కాజ్ నాట్ వర్ది. అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దాన్ని బట్టి మనం వెదర్ ద కాజ్ ఈజ్ వర్దీ ఆఫ్ ఇట్ అంటే మనం రాంగ్ వే ఆఫ్ థింకింగ్లో ఉన్నామండి. 400 ఎకరాలు ఆయనకి గ్రాంట్ చేయటము, తర్వాత పబ్లిక్ అవుట్రేజ్ చూశాక దాన్ని ఇవ్వట్లేదని వెనక్కి తీసుకోరెక్ట్. అదే ఎందుకంటే బెదిరింది ప్రభుత్వం కూడా. ఇట్స్ అవుట్రేజెస్. ఇప్పుడు సద్గురు అనే ఆయన తను ఒక లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేస్తూ, తను ఒక పారాషూట్ బాబా అని చెప్పుకుంటూ, తర్వాత చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఎన్ని రకాల సైంటిఫిక్ అన్ట్రూత్స్ని ఆయన స్ప్రెడ్ చేస్తున్నాడు అన్నది వీ హ్యావ్ బీన్ సీయింగ్. మీరు అన్నారు కదా, ఆర్ యూ క్రియేటింగ్ ఎ కల్ట్ ఆర్ ఎ గ్రూప్ అని. దెర్ ఈజ్ ఆన్ ఫేస్బుక్ ఎ గ్రూప్ స్టార్టెడ్ బై సమ్వన్ ఎల్స్ ఇన్ మై నేమ్. ఐ హ్యావ్ ఆల్సో అప్లైడ్ అండ్ జాయిన్ దట్ గ్రూప్ బికాజ్ ఐ ఫెల్ morally obliged to be part of a group which calls itself after me. ఆ గ్రూప్ వాళ్ళందరూ కలిసి ఒక సద్గురు స్పెషల్ వీక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈయన క్లెయిమ్స్ ఏంటి? ఈయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి? చాగంటి కోటేశ్వరరావు గారిలాగా, గరికపాటి గారిలాగా ఒక మొగ నెమలి కన్నీరు కారిస్తే ఆ కన్నీటిని తాగిన ఆడనెమలి గర్భం ధరిస్తుంది అని చెప్తున్న లాంటి అబద్ధాలు ఆయన ఇంకా ఎన్ని ఎక్కువ చెప్పాడు, అవి లిస్ట్ చేద్దాము అని. ఆయన బట్ చాలా ర్యాషనల్గా చెప్తారు. అంటే ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్క్డ్. ప్రేమ అంటే ఏమిటి మొదలుకొని హీ ఇన్ఫ్యాక్ట్ బ్రింగ్స్ ఇట్ డౌన్ టు వెరీ సైంటిఫిక్ అండర్స్టాండింగ్. సైన్స్ యొక్క పరిభాషని వాడుకుంటూ మాట్లాడుతున్న అర్థం లేని మాట. మనము ఆయన చెప్పేది కరెక్టే అనుకుని వెళ్ళినప్పుడు దాంట్లో ఏమి ఇబ్బంది కనపడదండి. కానీ జావేద్ అఖ్తర్ గారు పక్కన కూర్చుంటే ఊపిరాడలేదు కదా ఆయనకి. షబానా అజ్మీస్ హస్బెండ్ జావేద్ అఖ్తర్. Javed Akhtar had rational responses. So scientificగా how can it be correct? ఆయన అన్నాడు, ఒక గ్లాసు తీసుకుని ఆ గ్లాసులో నీళ్ళని చూపిస్తూ, if I look at this glass of water in a certain way, then he will give it powers of malice or beneficence అని చెప్పాడు. నమ్ముదామా? అది సైన్స్ అందామా? దట్ ఈస్ వుడూ, దట్ ఈస్ బ్లాక్ మ్యాజిక్. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రమోటింగ్. ఇంత వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చేటప్పటికీ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు వీళ్ళు. అది శ్రీ రవిశంకర్ కావచ్చు, ఆయన ఐఐటిలో చేసిన మోసం కావచ్చు, ఒక పర్టిక్యులర్గా తనకి కొన్ని స్ట్రెంగ్స్, పవర్స్ ఉన్నాయని, ఆ పవర్స్ కోసం ఒక పర్టిక్యులర్ ఆయిల్, ప్రేయర్ ఆయిల్స్ కేవలం క్రిస్టియన్ పాస్టర్లే కాదండి, అందరూ వాడతారు. రవిశంకర్ గారు కూడా he has been peddling those. వీళ్ళ ప్రతి దాని వెనక అమ్మటానికి ఒక వస్తువు ఉందండి, అది మర్చిపోవద్దు. అవును, ఇట్స్ డెఫినెట్లీ. అంటే తిరిగి వస్తూ ఉంటే మీరు పెద్ద కారులో వెళ్తే మీ కారులో పట్టే, మీ బూట్లో పట్టే విగ్రహం లేదు శివలింగం ఒట్టిగా ఏమీ మీకు ఇవ్వరు, యంత్రాలు ఉంటాయండి. అంటే దే హ్యావ్, యా, ఇట్స్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ విల్లింగ్ కస్టమర్, వాట్ డూ ఐ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? But I do not want to be told that it is science, because once you claim it is science and not religion, the criteria for evaluating science will kick in here. Yes. And there they collapse. Yes. And they collapse. Idi na mata namakam ante usually if it has no human rights implications or social disaster. But see, there is no
లైన్ టు డ్రా కదండి. ఇప్పుడు వెన్ సంబడీ ఈస్ టేకింగ్ ఓవర్ యువర్ థింకింగ్ అండ్ సంబడీ ఈస్ డ్రాయింగ్ యూ ఇన్ టు సంథింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, వాట్ యూ క్లాసిఫై ఇట్ యాస్? ఇస్ దట్ ఎ హ్యూమన్ రైట్ వైలేషన్ ఆర్ నాట్? బ్రెయిన్ వాషింగ్ ఈజ్ అ హ్యూమన్ రైట్స్ వైలేషన్. బట్ చిన్నపిల్లల్ని చేయట్లేదు కదా, సో గ్రోన్ అడల్ట్స్, కన్సెంటింగ్ అడల్ట్స్ కాబట్టి కన్సెంటింగ్గా వెళ్ళి. అబ్సల్యూట్లీ. కానీ ఒక లార్జ్ గ్యాదరింగ్ని ఇలా దగ్గర తీసుకొచ్చినప్పుడు నా దృష్టిలో అదర్ లాస్ షుడ్ అడ్రెస్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు దేర్ ఆర్ మెనీ పీపుల్, బట్ ద లా మేకర్స్ ఆర్ ఆల్ డివోటీస్. దట్ ఈస్ ఆర్ ట్రాజెడీ. The lawmakers go and fall at the feet of a lot of the masters, the spiritual gurus. I think that's the tragedy we have. The present crop of lawmakers are not exactly tuned into the modern world, nor do they have any respect for the exhortation of the Indian Constitution, Article 51AH. The fundamental duty of every citizen is to promote the scientific temper, social reform and humanism. ఇదేదైతే ఉందో రాజ్యాంగాన్ని రక్షిస్తాను అని ప్రమాణ స్వీకారం చేసే ప్రెసిడెంట్ గారి దగ్గర నుండి రాజ్యాంగబద్ధంగా నేను ఉంటాను అని చెప్పే మిగతా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ అందరూ కూడా దాన్ని విస్మరిస్తున్నారు, లేదు ధిక్కరిస్తున్నారు. వీళ్ళిచ్చే స్ట్రెంగ్త్ని ఆధారం చేసుకుని ప్రభుత్వాధికారులు కూడా దే ఆర్ ఏబుల్ టు డూ వాట్ దే వాంట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ militating against basic common sense or the Constitution's exhaustion. What can we do? We deserve the governments that we elect. The leaders represent us. Manamu marananta kalamu, they will continue to represent us in our backwardness, which is exactly what they are doing. It doesn't make it right. It's sad because India's progress will be hindered by so much. సద్గురు కానీ లేకపోతే అసలు ఈ పేర్లు ఎవరు ఇచ్చారండి వీళ్ళకి? సద్గురు, శ్రీ సొంతంగా ఇచ్చుకున్న పేర్లే కదా. అసలు పేర్లేంటి? ఐ వుడ్ రాదర్ స్పీక్ అబౌట్ వాసుదేవ్, నాట్ సద్గురు. ఆయన ఇచ్చుకున్న బిరుదు, అది భారత ప్రభుత్వం ఇచ్చింది కాదు. వాసుదేవ్ చేస్తున్న పనులన్నీ కూడా they are comforting to those who want to be comforted by that, and we have no means of stopping them, nor do we have a locus to stop them. But when you say don't sleep with your head to the north, because that is how the elephant lost its head in favor of Ganesha, I want to just remind you that I am not an elephant, so I can sleep with my head to the north. If you say water has memory, I want to tell you that's not what science says. I want to say your master's or your engineering degree should be withdrawn when you say this. Human body has memory antaru, especially in the context of free sex, which is a complete personal choice, and we are not talking about that today, but that the body has certain memory and hence it does something. I didn't hear about in this context about the human body's memory, but of course the human body has memory, and the seat of that memory is the brain. That's what we hold. So there is no problem with saying we have memory, and we can't function as human beings if we don't have memory. That's what defines our life, does it not? Right. The aspirations, the goals that we have, the thoughts that we have, which are all based on our past experiences, which are stored in our brain as memories that we can recall usually in normal circumstances.